నమస్తే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ పేరు తెలవని వాళ్ళు తెలంగాణలో ఎవరు ఉండరు. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా నల్గొండ మండలం కంచనపల్లికి పోయిండు. అక్కడ గ్రామ పంచాయతీ భవన్ ఓపెనింగ్ కార్యక్రమంలో పోయిండు. అది ఓపెన్ చేసిండు. ఇక మాట్లాడడం స్టార్ట్ చేసిండు. మళ్ళీ ప్రజలకు యాజువల్ మబ్బు పెట్టడం స్టార్ట్ చేసిండు. ఏంటంటే నన్ను వచ్చే ఎలక్షన్లో భారీ మెజారిటీ తోటి గెలిపిస్తా అని చెప్తేనే నేను కంటెస్ట్ చేస్తా, లేకపోతే నేను పోటీ చేయను, నాకు ఆశలు లేవు, నాకు ఆస్తులు లేవు, నాకు ఏం లేవు, నేను చేసిన అభివృద్ధిని చూసి మీరు నన్ను గెలిపియాలి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి వాళ్ళకు మాయ మాటలు చెప్పడం స్టార్ట్ చేసిండు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాదాపు 1999 నుండి ఒక 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. 99లో, 2004లో, 2009లో, 2014లో ఎమ్మెల్యే గెలిచిండు. 2018లో ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళా ఎంపీగా గెలిచిండు. మళ్ళీ మొన్న 2023లో ఎమ్మెల్యే గెలిచి ఇంతకుముందు మంత్రిగా చేసిండు, ఇప్పుడు మంత్రిగానే ఉన్నాడు. ఆయనకంటే ఏం ఆస్తులు లేవాట, ఏం లేవాట. నేను చేసింది సరిపోయిందిగా, నేను చేసింది చూడండి, చూసి నాకు ఓటేయండి అని చెప్పి ప్రజలకు చెప్తాడు. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్తులు ఎంత సంపాదించిండు, ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఆయనకు ఉన్నాయా లేవా అనేది మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అయితే ఆయన చెప్పుకుంటా నాకేం లేవు కదా, మా బ్రాహ్మణ మల్లెపల్లి ఏదో గ్రామం ఉన్నది, అలా ఒక 3 ఎకరాల భూమి ఉన్నది అన్నాడు. ఆయనకు 3 ఎకరాల భూమి కాదు, అక్కడ 9 ఎకరాల 39 గుంటల భూమి ఉన్నది. ఒక గుంట తక్కువ 10 ఎకరాల భూమి ఉన్నది. అదొక్కటి చెప్పిండు, మిగతా ఏం లేవన్నాడు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2023 ఎలక్షన్లో ఎమ్మెల్యేగా నిల్చునేటప్పుడు స్వయాన అఫిడవిట్ రాసి సంతకం పెట్టి ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసిన అఫిడవిట్ చూసి ఆస్తులు ఎన్ని ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. ఈ అఫిడవిట్లు ఉన్నాయి మాత్రం ఒరిజినల్గా ఆయన పేరు మీద ఉంటేనే రాస్తాడు, లేదంటే ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా డిస్క్వాలిఫై అవుతాడు కాబట్టి కొన్ని రాస్తాడు. అవి దాదాపు ఒక 5% కూడా కావు. మిగతా ఆస్తులు అన్నీ బినామీల పేర్లు ఉన్నాయి, కంపెనీల పేర్లు ఉన్నాయి, అన్నీ చూస్తే 10,000 కోట్ల పైనే ఉంటుంది ఆయన ఆస్తులు. సరే, ఆయన రాసినే మనం మాట్లాడుకుందాం. ఆయన పేరు మీద 10 ఎకరాలు అన్నాడు, ఒక గుంట తక్కువ. ఇక వాళ్ళ భార్య పేరు మీద కోమటిరెడ్డి సబితారెడ్డి గారి పేరు మీద బంజారా హిల్స్లో 422 గజాలు ఒక ల్యాండ్ ఉన్నది. అది కరెంటు మార్కెట్ వాల్యూ 3,60,00,000. ఇంకొకటి హుడా హైట్స్ హౌస్ అని మంచి పీక్ బంజారా హిల్స్ ఏరియాలనే 8,824 ఎస్ఎఫ్టీ, అది 4,23,00,000. ఇవన్నీ అయినా రాసినాయి. ఇంకొక అపార్ట్మెంట్లో ఒకటి ఉన్నది, అది 1,66,00,000. ఇకపోతే వాళ్ళ భార్య పేరు మీద అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి ఒక ఎకరం ఉన్నది, అది 36,00,000. ఇక ఓపెన్ ల్యాండ్లు చూసుకుంటే కోమటిరెడ్డి సబితారెడ్డి గారి పేరు మీద ఉన్నాయి. కొండాపూర్లో 1000 గజాలు ఉన్నది. ఆ 1000 గజాలు వాళ్ళు సబ్మిట్ చేసిన లెక్క ప్రకారం 12.94 కోట్లు, 13 కోట్ల ఓపెన్ ల్యాండ్ ఉన్నది వాళ్ళకు కొండాపూర్లో. ఇంకోటి మాదాపూర్లో ప్రాపర్టీ ఉన్నది, అది 5 కోట్లు, అది అన్డివైడెడ్ షేర్ కింద రాసిళ్ళు. ఇక బెంగళూరులో 32.5 గుంటలు, అంటే ఆల్మోస్ట్ ఒక ఎకరం, ఒక ఎకరం, ₹1,00,00,000 అడ్వాన్స్ ఇచ్చి కొనడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటి కొనేసి ఉండొచ్చు ఆల్రెడీ వాళ్ళు. ఈ 2023 నాటి లెక్కలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బంగారం ఒక 10 గ్రాములు, 10 తులాలు ఉన్నది, 100 గ్రాములు, 10 తులాల బంగారం ఉన్నది. సబితారెడ్డి గారికి 21 గ్రాములు, 21 గ్రాములు అంటే 2 కిలోల 100 గ్రాముల బంగారం ఉన్నది. మీకు తెలుసు మార్కెట్ రేట్ ఇవాళ ఎట్లున్నదో, ఒరిజినల్ రేటు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని కంపెనీస్లలో ఉన్నాయంటే ఎస్ఆర్ ప్రైమ్ స్పేసెస్ ఎల్ఎల్పి, అంటే ఒక పార్ట్నర్షిప్ టైప్లో, ఆర్కా ఇన్ఫ్రాటెక్ ఇండియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, పెలికాన్ ప్రాజెక్ట్స్, ఇంకోటి సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఇది పెద్ద కంపెనీయే. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ నడిపించే సుషి వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుషి హైటెక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుషి ఇన్ఫ్రా అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలు, ఇన్ని కంపెనీలలో ఉండి నాకు ఆస్తులు లేవు, నాకు ఆశలు లేవు, నేను చేసిన డెవలప్ చూసే మీరు నన్ను గెలిపించండి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తాడు. ఇక వీళ్ళకి మొత్తం మూవబుల్ అసెట్స్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు మీద 1,35,00,000 అంటే ఇమ్మూవబుల్ 30 లక్షలు ఉన్నది. వాళ్ళ భార్య పేరు మీద మూవబుల్ అసెట్స్ 9,88,00,000 అంటే ఆల్మోస్ట్ 10 కోట్ల మూవబుల్ అసెట్స్ ఉంటాయి. ఇమ్మూవబుల్ అసెట్స్ 27,74,00,000, ఆల్మోస్ట్ 28 లక్షలు. ఇన్ని అసెట్స్ పెట్టుకొని సుషి ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కూడా వీళ్ళ ఫ్యామిలీదే. ఇన్ని ఆస్తులు పెట్టుకొని నాకేం లేవు, నా దగ్గర ఉన్న దాంట్లో అమ్ముకుంటా, పేద విద్యార్థులు వస్తే వాళ్ళకి చదివించుకుంటానా అని నీతులు చెప్తాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, అదే ప్రజల మీద అక్కడ మీ గుండె మీద చేసుకొని మీ మీద ఒట్టేసుకొని అయినా చెప్పండి, మీకు ఇంకా ఇంతకుమించి ఆస్తులు లేవా? మీరు ఆడ చెప్పినే తప్పు, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇచ్చిన అఫిడవిట్లనే
మళ్ళీ మీరు ఎందుకు ఇట్లా ప్రజలను మోసం చేసుకుంటా ప్రజల మీదనే ఎత్తాలు? సానుభూతి గేమా? అంటే నెక్స్ట్ ఎలక్షన్లలో ఓడిపోతానేమో అని చెప్పి ఇది డ్రామానా? లేకపోతే ప్రతి ఎలక్షన్లో స్టంట్ వేసినట్టు ఇది ఎలక్షన్ స్టంటా? అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీరు గిన్నిసార్లు ఎమ్మెల్యేలుగా, ఒకసారి ఎంపీగా, మంత్రులుగా చేసిరు కదా. నల్గొండ ప్రజలకు ఇప్పుడు నల్గొండ ఉమ్మడి జిల్లా 3 జిల్లాలుగా అయిపోయింది కదా. ఒకటి నల్గొండ, ఒకటి సూర్యాపేట జిల్లా, ఇంకొకటి యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ 3 జిల్లాలలో ఒక 1000-1500 బెడెడ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఒక 3 జిల్లాలకు మూడు హాస్పిటళ్ళన్న కట్టిల్లా మీరు? కట్టగలుగుతారా? వచ్చేసారి మిమ్మల్ని గెలిపించినా కూడా ఒక 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 3 జిల్లాలకు తీసుకురాగలుగుతారా? లేదా మంచిగా రేవంత్ రెడ్డి ఏదో మొదలుపెట్టిండు కదా, ఒక స్కూల్ కట్టిండు కదా, అది కూడా అందరి పైసలతోటి, తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని. అలాంటివి మీ నియోజకవర్గానికి లేకపోతే ఒక మండలానికి ఒకటి కట్టగలుగుతారా? ప్రజలారా, నల్గొండ ప్రజలారా, కోమటిరెడ్డి అండ్ బ్రదర్స్ దోచుకున్నది కాంట్రాక్ట్ల పేరు మీద. మరి వీళ్ళు పిల్లికి బిచ్చం ఇవ్వకుండా అయితే ఉండరు. ఏడ కనబడతాడు 50,000 20,000 తీస్తూనే ఉంటారు. అది మంచిగా కూడా ఉన్నది, పేద ప్రజలకు ఇస్తారు. కానీ వాళ్ళు దోచుకున్నాయన్నీ 10,000 కోట్ల పైన ఉన్నాయి. అవన్నీ తీసుకొని అన్నీ హ్యాపీగా మంచిగా ఉండి నాకు రేయంలో మీరు గెలుస్తా లేకపోతే లేదు అని ట్రై చేస్తారు. వీళ్ళు ఢిల్లీకి పోయి రాజగోపాల్ రెడ్డి ఏమో మంత్రి కావాలని, ఈయననేమో నెక్స్ట్ టైం ముఖ్యమంత్రి రావాలి, అదే జిల్లా నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఆయనను డామినేట్ చేసి ఈయన ముఖ్యమంత్రి కావాలని వీళ్ళ ప్లాన్లలో వీళ్ళు ఉన్నారు. పోయినప్పుడు వాళ్ళు సూట్ కేసులు పట్టుకొని పోతాంటారు వీళ్ళు. వీళ్ళు ప్రజల ముందు పాపం ఆ కంచనపల్లి గ్రామ ప్రజల ముందు చెప్తాంటే వాళ్ళు నిజం అనుకొని నమ్ముతారు. నల్గొండ ప్రజలు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీటింగ్ పెట్టినా కూడా మా జిల్లాలకు 3 జిల్లాలు ఉన్నాయి ఉమ్మడి నల్గొండ కింద. మా జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలి, మంచి గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా స్టాండర్డ్గా నిర్మించాలి. ఆల్రెడీ ఒకటి ఉన్నట్టున్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, కానీ అది కూడా వాళ్ళ కొడుకు పేరు మీద అది ఒక ఆర్గనైజేషన్ మీద నడిపిస్తాడు. కానీ జిల్లాకు ఒకటి, నియోజకవర్గానికి ఒకటి స్కూళ్ళు హాస్పిటల్ కడితే తప్ప మీరు కోమటిరెడ్డి అండ్ బ్రదర్స్ను గెలిపించొద్దు. వేల కోట్లు ఎన్నికేసుకొని అదంతా ప్రజాధనం కాదా? ఈ ఇన్ఫ్రా కంపెనీలు, మైనింగ్ కంపెనీలు, ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ గవర్నమెంట్ దగ్గర ప్రాజెక్ట్స్ అన్నీ తీసుకొని 100 రూపాయల ప్రాజెక్ట్ తీసుకుంటే 30-40 రూపాయల పనులు క్లోజ్ చేసి మిగతా 60-70 రూపాయలు వెనకేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ ప్రజలకు ఆగం చేస్తారు. ఇదంతా సెంటిమెంటల్ గేమ్. కాబట్టి నల్గొండ ప్రజలారా, విద్యార్థుల రాజపాట తరఫున మేము ఒకటే చెప్తున్నాం, గల్లా పట్టుకొని అడగాలి. మీరు అవి చేసుడు, చిన్న గ్రామ పంచాయతీ భవనం ఓపెన్ చేసుడు కాదు. నువ్వు మంత్రివయ్యా, నువ్వు ఒక హాస్పిటల్ తీసుకురావాలి. హెల్త్ మినిస్టర్తో మాట్లాడో, ముఖ్యమంత్రితో మాట్లాడో, ఆయనను తిట్టో కొట్టో 3 జిల్లాలకు 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పట్టుకురావాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక పబ్లిక్ స్కూల్ పట్టుకురావాలి. ఇట్లా మొత్తం కార్పొరేట్ లెవెల్ ఉండాలి. విద్యార్థుల రాజకీయ పార్టీ చెప్తే కార్పొరేట్ లెవెల్లో విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాలని. అట్లా చేస్తేనే ఆయన గెలిపించండి, లేదంటే ఆయనను క్లోజ్ చేయండి. వాళ్ళ రాజకీయ జీవితం క్లోజ్ చేయాలని నల్గొండ ప్రజలకు విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మా విజ్ఞప్తి.